మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాశి ఫలాలు ఈ యొక్క జూలై నెలలో రాశి ఫలాలు అనగానే మేషం నుండి మీనం వరకు అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో కూడా ఈ నెలలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను చెప్పదలుచుకున్నటువంటిది గ్రహచారము, గోచారం. అదేవిధంగా నామ నక్షత్రము, జన్మ నక్షత్రము 4 అంశాలపై మన యొక్క జాతకం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఏదో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నగానే అద్భుతాలు కానీ లేదా పేరు రీత్యా జరిగేటువంటి మైనస్ ఉంటుంది. అదేవిధంగా జన్మనామం ప్రకారంగా ఒకవేళ మీ యొక్క నామకరణం ఉన్నా దాని ప్రకారంగా జరిగే, ఉదాహరణకు రాము పేరు అనుకుంటే ఇది మనకు తులారాశి కింద తీసుకుంటాం. మరి అతని జన్మనామం ప్రకారంగా అతనిది ఏ మేషరాశో, భరణి నక్షత్రమో, లూకాజియో లేదా లవనో జన్మనామం అయితే అతను ఏ విధంగా చూసుకోవాలి, ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. కనుక మనకు ఏదైతే జన్మించినటువంటి సమయానికి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుందో, మరి మన జన్మ లగ్నానికి రాహువు, కేతువు ఎంత డిగ్రీస్ దూరంలో ఉన్నాడు, అదేవిధంగా సూర్యునికి రాహుకేతువులు ఎంత దూరం ఉన్నారు, ఎంత దగ్గర ఉన్నారు, దీనివల్ల చంద్రుడు కూడా రాహుకేతువులకు ఎంత దూరంగా ఉన్నాడు, దీనివల్ల మ్యారిటికల్ లైఫ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ, లేదా వివాహం మీద ఆసక్తి ఉండకుండా ఉండడం కానీ, జాబు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండకపోవడం కానీ, కొందరు విదేశాల్లో ఉంటూ ఇప్పటికీ కూడా పర్మనెంట్ వీసా రాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. అంటే చూడండి, ఇవన్నీ ఏమిటి అంటే జాతకరీత్యా ఏదో తెలిసిపోదు. కనుక జన్మనామము, వ్యవహారిక నామము, మన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతటి నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కలవడం వల్ల మాత్రమే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందనే విషయాన్ని గమనించుకోండి. గోచారము అంటే గ్రహాలు నెలకొకసారి మారుతూ ఉంటాయి. ఏది మనకు సూర్య భగవానుడు నెలకొకసారి, చంద్రుడు 2-2.5 రోజులకు ఒకసారి, సూర్యుడు మన గురువు యొక్క సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శుక్రుడు, బుధుడు, ఈ విధంగా గ్రహాలు మారుతూ ఉంటారు. మరి ఇట్టి సమయంలో మనకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ గ్రహచారం అంటే మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నం ఏమిటి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నడిచేటువంటి మహాదశ ఏమిటి, భుక్తి ఏమిటి, అంతర్దశ ఏమిటి. సో మనకేమైనా మంచి కోణంలో కోణాధిపతి ఏమైనా ఇట్లా చాలా ఏమైనా బుధాదిత్య యోగాలు కానీ ఇలాంటి యోగాలు ఏవైనా ఏర్పడ్డాయా జాతకరీత్యా, ఇవి ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటాయి. ఇలాంటి ప్రతి విషయాలకు తప్పకుండా సంప్రదించండి ఈ మురళీధర్ శర్మను. సో ఈ యొక్క జూలై మాసానికి సంబంధించినటువంటి రాశి ఫలాల్లోకి వెళ్ళబోతున్నాం. కుంభరాశి వారికి గడిచిన రోజులలో 2027-23 కొంత పర్వాలేదు, 24 కూడా పర్వాలేదు. ఎందుకంటే లాస్ట్ 2.5 సంవత్సరాలు, అంతకుముందు 2.5 సంవత్సరాలు, మొత్తం 5.5 సంవత్సరాలు ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కొని నిలబడ్డారు. 24లో స్థాన చలనము, ప్రదేశ మార్పు జరిగేది ఉండే. మీరు చేసినటువంటి, మీరు మరొకరిక లేదా మీకు ఎవరైనా చేసినటువంటి అన్యాయానికి కారణంగా మీరు ఒక దగ్గర ఆగిపోయి ఉన్నారు, గమ్యాన్ని చేరుకోలేక ఉన్నారు. మంచి పనులు ఎప్పుడు మనం చేస్తూ ఉండాలి, మంచి మాటలు మాట్లాడాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి. ఇది గమనించుకోండి. కుంభరాశి వారంటేనే ఎంతో గుప్తము, అతి గుప్తము. వీరు ఎవరితో కలవరు, ఎవరితో మాట్లాడరు, వీరి పని వీరు చేసుకొని పోతారు. ఫోను, ఒక రూము, అంతే వీరి జీవితం. అలాంటి మీరు కుంభరాశికి సంబంధించినటువంటి వారు వర్క్ ప్రెషర్, పని ఒత్తిడి, పని భారము ఫేస్ చేస్తూ ఉన్నారు. పోస్ట్ పోన్ చేయకండి వర్క్. ఏ వర్క్నైనా పోస్ట్ పోన్ చేయకుండా 100% ఉండండి.
కొంతమేర ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు సంబంధించి కొంత నెగిటివే. అంటే 5 నిమిషాలలో రండి అన్నటువంటి వారి దగ్గరికి వెళితే అక్కడ గంట సేపు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదా రేపు రండి అనేటువంటి వారి వద్దకు మనం వెళ్దాం అనుకుంటే ఈ సమయంలో మనకేదైనా హెల్త్ ప్రాబ్లం రావడం, కొంత మనకు ఈ యొక్క జూలై నెలలో ఉద్యోగానికి సంబంధించినటువంటి పెను మార్పులు ఉన్నాయి. సంతానం కాని వారికి సంతానము యోగం ఏర్పడబోతూ ఉన్నది. చక్కటి భగవంతుని అనుగ్రహం మీరు పొందబోతున్నారు ఈ యొక్క జూలై ఆగస్టు నెలలలో. కనుక మనము భగవంతునికి ఇంకా దగ్గరగా ఉండాలి. ఎందుకంటే 4 రూపాయలు జేబులో ఉన్నాయని చెప్పి గర్వపడకూడదు, 4 రూపాయలు లేవు అని చెప్పి మనము బాధపడకూడదు. ఇదంతా మనకు ఒక గుణపాఠం. ఉన్నా మన యాటిట్యూడ్ చేంజ్ కావద్దు, లేకున్నా మన యాటిట్యూడ్ చేంజ్ కావద్దు. మనల్ని మనము డౌన్ఫాల్ చేసుకోవద్దు. ఎట్ ద సేమ్ టైం యద్భావం తద్భవతి. మనం ఏదైతే ఆలోచిస్తామో తరచూ కూడా అదే జరిగే పరిస్థితి ఉంటుంది. నాకు బాగాలేదు 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 ఉదయం లేవగానే ఒక 100 సార్లు అనుకోండి, ఆ రోజు బాగుండదు. ఒక 100 సార్లు నాకు ఈరోజు బాగుంటుంది, నేను అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా నాకు జరగబోతున్నాయి, నాకు ఏదైతే మంచో అదే నా ముందుకు రాబోతూ ఉన్నది, అదే ఆ భగవంతుడు నాతో చేయిస్తున్నాడు. ఇవి అనుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కుంభరాశి వారు కొంచెం అధికంగా డేంజర్ జోన్లో ఉన్నారు. శని మీకు 2వ భావంలో కొంతమేర ధనపరమైనటువంటి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఏమైనా తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఏమైనా కమిట్మెంట్స్ ఇవ్వడం కానీ, సంతకాలు కానీ, చెక్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి కొంత ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇలాంటి లీగల్ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఉంది. ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో నిర్మాతలు కానీ, హీరోయిన్లు కానీ, హీరోలు కానీ, వీరికి కూడా కొంతమేర ఈ సందర్భాలలో శరీరానికి సంబంధించి కానీ లేదా మార్కెట్లో కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు అయితే పొంచి ఉన్నాయి. జాగ్రత్త సుమ. అదేవిధంగా కొన్ని పనులు మాత్రము మీరు ఊహించని రీతిలో ముందుకు వెళ్ళిపోతాయి. మీరు ఏదైతే ఊహిస్తారో అంతకు మించి ఈ పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి. అది గమనించుకోండి. మీ పిల్లలు మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కు వచ్చేటువంటి సంవత్సరము ఈ 2025 జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 6 నెలలలో మీ సంతానము మంచి అభ్యుదయానికి, మీ సంతానానికి ఒక పేరు ప్రఖ్యాతలు రావడము ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మీరు కూడా ఏలినాటి శనికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమంలో పాల్గొనండి. ఎందుకంటే మరొక ముఖ్యమైన విషయం కుంభరాశి వారికి లైఫ్ టైం గుర్తుండిపోయే విషయం ఏమిటి అంటే ఎవ్వరి గురించి మనం చెడుగా చెప్పకూడదు. కుంభరాశి వారు మీరు సపరేట్గా, ఎస్పెషల్లీ మీ రాశికి అధిపతి శని కనుక మీరు ఫలానా వ్యక్తి మంచోడు కాదు, ఫలానా వ్యక్తి ఇట్లా, ఫలానా వ్యక్తి అట్లా, ఫలానా వ్యక్తి ఇట్లా చేస్తాడు, ఇలాంటి నెగిటివ్ను స్ప్రెడ్ చేయడం వల్ల మీ జీవితంలో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎదుర్కొంటారు. ఎట్ ద సేమ్ టైం జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎదుర్కొంటారు. ఇవాళ ఒక వ్యక్తి గురించి నువ్వు చెడుగా చెప్పడం వల్ల ఇవాళ సంతోషంగా ఉండవచ్చును, కానీ దీని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని గమనించుకోండి. అదేవిధంగా డబ్బు విషయంలో ఒక 100 రూపాయలకు కూడా కొంతమేర మనకు ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు వచ్చే సూచనలు కూడా ఉన్నది. సో డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. అదేవిధంగా డబ్బును కాపాడుకోండి. ఖచ్చితంగా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేసి ప్రతిరోజు సాయంకాలం లేదా ప్రతి శనివారం అయినా సరే చేస్తూ ఉండండి. మంచి ఫలితం ఉంటుంది. దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలలో ప్రతి గురువారము కూడా ఏదైనా మీకు తోచినటువంటి స్వీటును, చాక్లెట్లను పిల్లలకు పంచే ప్రయత్నం చేయండి. ఇంట్లో
భార్యాభర్తలకు కావచ్చును, వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్న కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ మన ఓన్ ప్రొడక్టు నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం, ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలములో కానీ వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష, ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్. ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా, ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి లాకెట్, మన రిపీట్ ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క మూడ్ అనేటువంటిది రిపీట్, మన యొక్క బ్యాలెన్స్. థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మనవి ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది. ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము,
మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ 11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.